భారత్లోని మసాలాల తయారీ కంపెనీలు ఎండీహెచ్ ఎవరెస్ట్కు చెందిన ప్రోడక్ట్లపై నేపాల్ దేశం బ్యాన్ విధించింది. ఈ కంపెనీలకు చెందిన ఉత్పత్తుల్లో నాణ్యత లేకపోవడమే కాకుండా క్యాన్సర్ కారక ఇథిలిన్ ఆక్సైడ్ అనే ప్రమాదకర పెస్టిసైడ్స్ ను గుర్తించినట్లు ఆ దేశ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్లు వెల్లడించారు. ఇటీవలే సింగపూర్, హాంకాంగ్ లో కూడా ఈ మసాలా కంపెనీలను బ్యాన్ చేశారు. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ గతంలో గుర్తించింది. కాగా ఆ కంపెనీలకు చెందిన ప్రోడక్టులు తమ దేశంలోకి దిగుమతి అవుతుండటంతో నేపాల్ అధికారులు పరీక్షలు చేపట్టి ఈ విషయాన్ని గుర్తించారు. ఎండీహెచ్ కు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మిక్స్డ్ మసాలా పౌడర్, ఎవరెస్ట్ కంపెనీకి చెందిన ఫిష్ కర్రీ మసాలా పౌడర్లను నిషేధించారు. పూర్తి స్థాయి రిపోర్ట్ అందే వరకు తమ దేశంలో ఈ మసాలాల దిగుమతులు, అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ దేశాలు కూడా ఈ బ్రాండ్స్ పై దృష్టి సారించాయి. యూకేలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే భారతదేశం నుంచి దిగుమతయ్యే అన్ని స్పైసెస్ పై కఠిన నియంత్రణ చర్యలను విధించింది. అసలేంటి ఈ ఎథిలిన్ ఆక్సైడ్? ఇది చాలా ప్రమాదకరమా? ఆహార పదార్థాల్లో ఈ పెస్టిసైడ్ ను వాడితే క్యాన్సర్ వస్తుందా? ఇథిలిన్ ఆక్సైడ్ ను ఆహార ఉత్పత్తుల స్టెరిలైజేషన్ కు వినియోగించేవారు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల్లో సాల్మోనెల్లా అనే హానికారక బ్యాక్టీరియాతో కలుషితం కాకుండా ఉండేందుకు ఈ పెస్టిసైడ్ ను వాడేవారు. ప్రస్తుతం తక్కువ మొత్తంలో ఇథిలిన్ ఆక్సైడ్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, అయితే దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు తెలిపారు. కోట్లాది మంది ప్రజలు ఈ కంపెనీ ప్రోడక్ట్లను వాడుతుంటారు. అంతేకాదు అనేక దేశాలకు ఎగుమతులు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో విదేశాల్లో బ్యాన్ కు గురి కావడంతో మన దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.